Welcome to 30/60 with me Chakravarti. Munduga headlines. శశికళకు చెక్ పడుతోన్న పన్నీర్ సెల్వం తీవ్ర నిరాశలో చిన్నమ్మ వర్గం. గవర్నర్ తీరుపై శశికళ ఆగ్రహం వాటి నుంచి ఆందోళనకు వచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా భారీ భద్రత నిఘా నీడలో చెన్నై నగరం. 12 గంటల్లోనే ఏపీని ముక్కలు చేసి యూపీ తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్. 7 హైదరాబాద్కు గుజరాత్ కృష్ణా జలాల పంపకాలపై మంత్రం. అమెరికాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యూ హ్యాంప్షైర్లోని సీబ్రూక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను సందర్శించారు. అణుకర్మాగారం అంతర్గత భద్రత, ప్రమాదాల నివారణ, పర్యావరణ సంరక్షణ కోసం ఆ కంపెనీ తీసుకుంటున్న చర్యల గురించి అక్కడి అధికారులు పవన్కు వివరించారు. అనంతరం అమెరికన్ కాంగ్రెస్కు చెందిన సెనేటర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జాతీయ సమగ్రతే జనసేన విధానమన్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదన్నారు. ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యను పరిష్కరించకుండా అప్పటికప్పుడు మేల్కొని కేవలం 12 గంటల్లో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సుకు పవన్ హాజరయ్యారు. రాజకీయ పార్టీల తీరుపై సునిశ్చిత విమర్శలు చేశారు. రేపు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. And for me, it was a very painful situation, not about the state division. The issue, the way government handled, the parties handled, they took care of the issue. They kept the issue for 17 years. They kept the issue like in cold storage. And one fine day they had woken up and they broke the state in 12 hours. The kind of problems, what still we are unfolding here in both the states is mindless division without any thought process. That's what had really irritated me and really annoyed me. The problem is, it is governments without any thought, they can do anything they want without any thought, without any forethought, without any proper exercising. That has created a lot of problems. For me, the divisiveness is always a problem. Imagine, in one country, we speak one language, suddenly, same Telugu-speaking communities has become bitter. There's a lot of hostility between both the regions. That created a deep pain in me, because being a lover of my country, being the lover of my nation, being madly in love with my nation, that gave me a deep pain. So for me, that particular day, I don't know what to do. And previously I had went into politics to support my brother, but I had given up after some time. And the only thought was, I want to unveil the truth. I want to show the problem what exactly the way it should be, the way to look at it. The reason why I came into politics was the issue. I don't have any problem. What exactly happening, because my generation doesn't know what exactly happened. It is the problem of 60s politicians and 70s politicians and 80s and 90s. The successive political class made mistakes, and the future generations has to pay the price for the mistakes of the earlier generations and earlier political class. That's what really gave me pain. So that's the reason what made me to come into politics. క్షణక్షణానికి అనూహ్య మలుపులు, ఎత్తులు పై ఎత్తులు, అప్పటికప్పుడే మారుతున్న వ్యూహాలు. తమిళ రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠ, పెరుగుతున్న మద్దతుతో పన్నీర్ వర్గం ఖుషి అవుతుంటే అసంతృప్తులు, గవర్నర్ తీవ్ర జాప్యంపై శశికళలో అసహనం తారాస్థాయికి చేరింది. ఊహించని ప్రతిబంధకాలతో షాకుల మీద షాకులు తింటున్న చిన్నమ్మ తాళోపేడ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పయస్ గార్డెన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ లగ్జరీ గోల్డెన్ బే రిసార్ట్స్ కు భారీ కాన్వాయ్తో వెళ్లారు శశికళ. అక్కడ ఊగిసలాడుతున్న ఎమ్మెల్యేలను ఉద్వేగపూరిత ప్రసంగంతో బుజ్జగించారు. అంతా సర్దుకుంటుందని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చి వచ్చారు చిన్నమ్మ. రిసార్ట్స్ లో భేటీ అయినా ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కనిపించకపోవడంతో దిగాలుగా వెనుదిరిగారు శశికళ.
గవర్నర్ వైఖరిని నిరసిస్తూ రాజ్భవన్ ఎదుట ఆందోళన చేసే విషయంలో డైలమాలో పడ్డారు. దీంతో ఆమె రిసార్ట్స్ నుంచి నేరుగా పోయస్ గార్డెన్లోని వేద నిలయం చేరుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్యే సెంగోటియాన్ పేరును బయటకు తీశారు. సెంగోటియాన్ సీఎం అభ్యర్థిత్వానికి రాజ్యాంగపరమైన ఆటంకాలు ఉండబోవని ఆమె భావిస్తున్నారు. పన్నీర్ సెల్వాన్ని ఆపద్ధర్మ సీఎం పీఠం నుంచి దించడంతో పాటు తమకు అనుకూలుడైన వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టుకోవచ్చని చిన్నమ్మ ప్లాన్. అయితే ఇందుకు సెంగోటియాన్తో పాటు ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదని సమాచారం. మరోవైపు పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. పెరుగుతున్న మద్దతుతో శశికళ వర్గాన్ని వ్యూహాత్మకంగా దెబ్బకొడుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, ఇద్దరు ఎంపీలు అశోక్ కుమార్, పిఆర్ సుందరం, తిర్పూర్ ఎంపీ సత్యభామ పన్నీర్ సెల్వం గుటికి చేరారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలకిచ్చారు. కోశాధికారి శశికళ నమ్మిన బంటుగా ఉన్న దిండిగల్ శ్రీనివాసన్ కూడా పన్నీర్కు జై కొట్టారు. అటు తమిళ సినీ నటుడు శరత్ కుమార్ కూడా పన్నీర్కు సపోర్ట్ ఇచ్చారు. దీంతో సెల్వం వర్గం మరింత పుంజుకుంది. పరిస్థితులను గమనించిన శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇప్పటికే మరో లేఖ రాశారు. జాప్యం చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే చివరిగా సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించాలని వ్యూహరచన చేస్తున్నారు చిన్నమ్మ. అమ్మ సమాధి వద్ద ఇవాళ దీక్ష చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఇద్దరు నేతలు బల నిరూపణకు సై అంటుంటే గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు రాజ్భవన్ వైపు. పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ బల నిరూపణకు అవకాశం కోరారు. ఎవరికి వారు తమకే మెజారిటీ ఉందని చెబుతున్నారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను కూడా శశికళ సమర్పించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఆ విషయాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు ఉన్న శిబిరాన్ని అధికారులు సందర్శించారు. వారి లెక్క ప్రకారం శశికళకు కనీసం 92 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వీరులు 20 మంది బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు పన్నీర్ వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు పన్నీర్ సెల్వంకు మద్దతు పెరిగినప్పటికీ మెజారిటీ సాధించేంత బలం లేదని అర్థమవుతోంది. శశికళకు మద్దతుగా సంతకాలు చేసిన శాసనసభ్యులు ఇష్టపూర్వకంగా చేయలేదని, బెదిరింపులతో సంతకాలు చేయించుకున్నారని పన్నీర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తెచ్చారు. ఈ అంశాలన్నింటిపైన రాజ్భవన్ వర్గాలు దృష్టి సారించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164లో సెక్షన్ 1 ప్రకారం ఎమ్మెల్యేల మద్దతున్న వ్యక్తికే గవర్నర్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అయితే శశికళ ప్రస్తుతం శాసనసభ్యురాలకు కాదు, కేవలం పార్టీ నేతలు ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆర్టికల్ 164లోని సెక్షన్ 4 ప్రకారం గవర్నర్ ఆమెకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోపు ఆమె శాసనసభ్యురాలుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా తేలిస్తే ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. అప్పుడు మళ్లీ సంక్షోభం ఏర్పడుతుంది. అలాంటి సంక్షోభం మళ్లీ రాష్ట్రం ఎదుర్కోవడం సరికాదని గవర్నర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం సజావుగానే నడుస్తోంది. పన్నీర్ సెల్వం సర్కార్ పాలనపై వ్యతిరేకత లేదు, శాంతి భద్రతల సమస్య కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను శశికళకు అప్పగించడం కంటే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొంతకాలం కొనసాగించాలనే ఆలోచనలో గవర్నర్ ఉన్నట్లు రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమిళనాడు సంక్షోభంలో బీజేపీ పాత్ర లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. సీఎం ఎవరన్నది తాము నిర్ణయించలేమని చెప్పిన వెంకయ్య వాళ్లలో వాళ్లే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు వెంకయ్య. ఎన్నో తప్పులు చేసిన కాంగ్రెస్ తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చెన్నైలో విధ్వంసం సృష్టించేందుకు అల్లరి మూకలు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే వారు చెన్నై చేరుకున్నట్లు గుర్తించాయి. గవర్నర్ ప్రకటన వెలువడిన వెంటనే గొడవలు చేసేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. దీంతో శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలంటూ గవర్నర్ ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జిలు, రిసార్టుల్లో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.